Hey guys, welcome back to my YouTube channel. This is Varangalabi Vlogs. Welcome back to another new video. సో తమ్నెల్ చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది ఎడిపోతున్నాను. సో ఈరోజు మనం హైదరాబాద్ టు కర్ణాటక బీదర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడ నరసింహస్వామి గుడి ఉందంట. నాకు రీల్స్ స్క్రోల్ చేసుకుంటే దొరికింది. సో ఇప్పుడైతే నాకు కూడా వీకెండ్గా టైం దొరికింది కదా అని చెప్పేసి అటు పోతున్నా. సో కొంచెం వర్షాకాలం చూస్తున్నాను నేను పోవాలా వద్దా అని. కానీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తా ఎట్లనే చేసి పోయినాక ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేసినైతే చూద్దాం ఎక్కడానికి పోతామో ఎట్లా పోతామో ఎందుకు కథ అని చూద్దాం ఇక దేవుని పేరుగా. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం. నేను ఇంట్లో కొంచెం లైట్గా టిఫిన్ అయితే తినేసి స్టార్ట్ అవుతున్నా. యాక్చువల్గా ఇప్పుడు పోయేది కర్ణాటకలో ఉన్న బీదర్లో ఉన్న నరసింహస్వామి గుడికి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బండిలో పెట్రోల్ లేదు, పోయి పెట్రోల్ ఫుల్ చేయించుకుందాం. అమ్మా ఇది ఎప్పుడైంది? ఇది నేను చూడలే. ఇదేనమ్మా, నేను పోయినసారి వచ్చినప్పుడైతే ఈ ఫ్లైఓవర్ ఇంకా కన్స్ట్రక్షన్ ఉండే. ఆల్మోస్ట్ ఛానల్ అయింది ఇక్కడికి వచ్చి, ఇటు సైడ్ వచ్చి అంటే పట్టణ చెరువు శేర్లింగంపల్లి సైడ్ వచ్చి నేను ఛానల్ అయింది ఇటు సైడ్ వచ్చి. ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఫిబ్రవరిలో జనవరిలో వచ్చిన సంక్రాంతి అప్పుడు టైంలో అప్పుడు ఈ ఫ్లైఓవర్ మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్లు ఉండే. మొత్తం కింద మొత్తం అసలు మామూలు రచ్చ కాదు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మంచిగా సాఫ్ అయిపోయింది. ఏడికాడికి అసలు ఎంత ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. పదండి, ఈ ఫ్లైఓవర్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయిందని అనుకోలే నేను. ఇంకా అవుతుందేమో అనుకున్నా. అయిపోయింది, ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది, మొక్కలు నాటిర్రు, కానీ జబర్దస్త్ ఉంది బా. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మనం దీనివల్ల ఈ రైడ్ వల్ల తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి కర్ణాటక ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనమైతే అఫీషియల్ ఇప్పుడు మన బైక్తోని నేనైతే నా బైక్ని తీసుకొని ఎటు పోలే, అంటే స్టేట్ దాటలేదు. నేను దాటింది స్టేట్ దాటిందంటే ఓన్లీ ఏపీకి పోయినా. అది మనం మీరు చూసిన లాస్ట్ టైం తిరుపతి రైడ్. కాకపోతే నా బైక్ మీద పోలే, మా ఫ్రెండ్ గారి బైక్ మీద పోయినా, బుల్లెట్ మీద. సో ఇప్పుడైతే నేను అఫీషియల్గా నా బై ఉంటుంది, నేను ఒక్కడనే ఈరోజు సోలో ట్రిప్ అయితే చేస్తున్నా. అఫీషియల్గా ఈరోజు అయితే నా బండి అయితే కర్ణాటక ఇప్పుడు తెలంగాణ బార్డర్ దాటబోతుంది. సో ఇప్పుడైతే మనం పటాన్చేరు దగ్గర ఉన్నాం. పటాన్చేరు దాటడానికి మొత్తం హైవేనే అనుకుంటున్నాను నేను, నాకు కూడా ఐడియా లేదు, చూడాలి. ఇప్పుడు మనకైతే ఫ్యూల్ బ్రేక్ ఏమి ఉండదు, ఫ్యూల్ బ్రేక్ అయితే అసలుకే ఉండదు, మంచిగా పెట్రోల్ అవుతుంది. ఉంటే ఒక టీ బ్రేక్, దాని తర్వాత సీదా ఇంకా మళ్ళీ గుడే. అసలు గుడి లోపల కెమెరా అలా చేస్తారో లేదో తెలియదు. కొన్ని వీడియోస్లో అయితే నేను చూసిన ప్రకారం అయితే పోతున్నాయి కెమెరాస్, అయితే లోపల పోతున్నాయి, ఫోన్తో తీసుకుంటున్నారు. అఫీషియల్గా ఇట్లా వీడియోగ్రాఫర్ చేసి మంచి కెమెరాలు డిఎస్ఎల్ఆర్ అలా అంటే డౌటే, కానీ మొబైల్తో షూటింగ్ చేస్తా అంటే షూట్ చేసుకోవచ్చు గుహ లోపల. ఇది ఏదో ద హోటల్ ప్యాలెస్ ఉంటుంది, చూడండి ఎంత మంచిగా ఉందో, అసలు బాగుంది హోటల్. చూడడానికి మొత్తం బయట నుంచి ఒక ప్యాలెస్ లుక్ ఇచ్చారు, కానీ వెనకాల మొత్తం షెడ్డే, కానీ స్టార్టింగ్ మాత్రం మంచి ప్యాలెస్ లుక్ ఇచ్చిండు. హోటల్ పేరు కూడా ద ప్యాలెస్ అని పెట్టిండు. ఇప్పుడు ఆగింది టీ బ్రేక్ కోసం కాదు, దారిలో ఇక్కడ సంథింగ్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఏమంటారు, సర్వీస్ రోడ్ అనమాట. వస్తుంటే దారిలో ఈ చిన్న రోడ్లో ఇక టఫే ఉంది ఈ రోడ్డు. ఏంటిది జనరల్గా ఇప్పుడు బస్ రూట్లాగా ఉన్నాయి, టఫే ఇదంతా. బండోడు పెట్టేసాను నేను. దారిలో చూడండి ఏమైందో, లారీ సీదా అవుటన్లకి. అమ్మా, ఇక్కడ పక్కకు పార్క్ చేసినట్టున్నాడు, వేటాగా మట్టి దిగబడి అటు పడిపోయినట్టుంది. ఇట్లాంటప్పుడే మనం తూచి నడపాలి. ఎప్పుడు ఎట్లా వస్తాడో తెలియదు, ఎట్లా పోతాడో తెలియదు. టోల్ రోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. లిటరల్లీ నేను ఒక్కరోజు
నేను ఒక 1 year ముందు 6 months ముందు ఎప్పుడో తెలియదు, కానీ నాకు గుర్తుంది. ఒకసారి అనుకున్నా క్లైమేట్ ఇట్లా ఎండ కాదు, వాన కాదు, చలి కాదు, నార్మల్ టెంపరేచర్ ఉన్న వెదర్ ఉండాలి, ఇట్లా బైక్ ఉండాలి, అట్లా పండేసుకుని వెళ్ళిపోతున్నా తెలియదు, తెలియకుండా తెలియకుండా వెళ్ళిపోతూనే ఉండాలనుకున్నా. ఎట్ లాస్ట్ ఈరోజు అవుతుంది అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో తెలియదు నేను కర్ణాటక బీదర్ పోతున్నా అని చెప్పేసి. ఇంట్లో నార్మల్గా తెలిసిన ఏంటది సిటీ కొంచెం దగ్గరలో నరసింహస్వామి గుడి ఉందంట. మార్నింగ్ ఈవినింగ్ వస్తా అని చెప్పేసి వచ్చేసిన. ఇప్పుడు ఇది చూసినా ఇప్పుడు నన్ను ఇంట్లో వేసుకుంటారు కావచ్చు. కడక్ చాయ్ హైవే, కడక్ చాయ్ అంట. బాగుంది చాయ్ మాత్రం. ఎవరైనా వస్తే మిస్ చేయకండి, ఇటు సైడ్ ఎవరైనా వస్తే ఈ చాయ్ మిస్ చేయకండి, చాలా బాగుంది చాయ్. ఇదేదో ఊరు అరూరా అంట. ఎక్కడానికి వచ్చిందో తెలియదు. ఇంకా 50 kilometers ఉంది. తిప్పి కొడితే గంటలు కొట్టేస్తా. టైం ఇప్పుడు 10:40 అవుతుంది. 11:30 వరకు అక్కడికి వెళ్ళిపోవచ్చు. 50 kilometers చూపిస్తుంది. 53 అంటే వెళ్ళిపోవచ్చు ఒక 1 hourలో. మేము కొట్టే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. ఇక దారిలో రోడ్డు బాగాలేకపోతే ఏం చేయలేము, కానీ వెళ్ళిపోవచ్చు మంచిగా ఈజీగానే. అమ్మా సాయిరామ్ 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 సాయిరామ్. జర్రుంటే చచ్చిపోయాడు. ఏం పిచ్చినా కొడుకున్నాడు. అటు లారీ ఇటు లారీ, ఇట్లా పోతుండు కదా అని చెప్పేసి ఇటుదికి పోదాం అనుకుంటే ఇంకో లారీ పార్క్ చేసింది. బామ్మో జర్రుంటే చచ్చిపోయేవాడిని. సో మనం డైవర్షన్ తీసుకోవాల్సిన రోడ్ వచ్చింది. హైవే అయిపోయింది. ఏదో చిన్న రోడ్ వచ్చింది. ఇటు సైడ్ మనం రైట్ తీసుకోవాలా. ఇప్పుడే బోర్డు చూసిన. అమ్మ తోడు ఏం రోడ్ రా ఇది. ఆఫ్ రోడింగ్ చేపిస్తారుగా నాతోనే. అరే 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 వేరే పోతున్నాయి బండ్లు. మొత్తం ఎర్రమట్టి. మనం ఇంకో దారి చూసుకోవాలి. ఆ నీళ్ళకి చూడకుండా తాత ఎక్కలు వేసుకొని వచ్చిండు కాక. ఎక్కిరవండ ఐసరమన ఐసరమ్మతో స్లిప్ అవుతుంది వెనకాల. తారు పోతుందంటే అది పిచ్చ లైట్ దానికి. ఆఫ్టర్ ఆల్ వాట్ ఇస్ దిస్ రోడ్? జుజుబీ రోడ్ అనుకుంటుంది అది. మనలాంటి బండ్లు అయితే ఎవడ్రా నువ్వు పంది పిర్రలాడా ఎక్కడ తిప్పుతున్నారని అని అంటుంది. మొత్తం ఎర్రమట్టి. ఎంత ఎర్రమట్టి ఉంది పోయాడా. ఎర్రమట్టి అమ్ముకున్నట్టు తప్ప ఇంకా వంకి ఉపయోగపడదు కావచ్చు. వీనికి పిచ్చ లైట్ అసలు. దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చాడు. ఇది చిన్న కాలువ. బ్రిడ్జ్ మీద ఉన్నా నేను. రైట్ సైడ్లో వీళ్ళందరూ ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చారు. రైట్ సైడ్లో చూస్తే పెద్ద చెరువు. ఇది డ్యామ్ అనమాట. బ్రిడ్జ్ అనుకున్నా, పెద్ద డ్యాము. అటు చూపిస్తా. ఇంత పెద్దగా ఉంది చూడండి చెరువు. మన వడ్డపల్లి లేకంతనే ఉంది ఇది కూడా. పెద్దగా ఉంది. ఓహో ఆల్రెడీ డ్యామ్ లీక్ అయితే వాటర్ పడుతుందా చూద్దాం. వెహికల్స్ వస్తాయి. ఇదిగోండి వాటర్ పడుతున్నాయి. వేరే ఉంది. చలో స్టార్ట్ అవుదాం. రోడ్డు మాత్రం ఇట్లా ఉంది చిన్నగా. ఇంకా బార్డర్ దగ్గర మనం రీచ్ కాలే. చిన్నగా ఉంది రోడ్డు. ఏదో పల్లెటూరుకే మెయిన్ రోడ్ ఉంటుంది చూడండి, అట్లుంది. ఒక పల్లెటూరుకి ఇదో మెయిన్ రోడ్ లాగా ఉంది అది ఈ రోడ్డు. వెల్కమ్ టు కర్ణాటక. సో వీఆర్ ఇన్ కర్ణాటక. మొత్తానికి బార్డర్ అయితే దాటేసినాం. తమిళ ఆల్రెడీ మీకు చూసే ఉంటారు.
అండ్ దారిలో ఇక్కడ కొన్ని ఫొటోస్ చూద్దాం ఆగండి. ఫొటోస్ దిగి స్టార్ట్ అవుదాం. ఆ ఫొటోస్ మీకు కావాలంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి చూసేసి ఫాలో చేసి చూసేసేయండి. అండ్ ఏమైనా రైడ్ అప్డేట్స్ ఉన్నా కూడా అందులో ఇస్తా. అండ్ షార్ట్ వీడియోస్ కూడా అందులో పెడతా, చెక్ చేసేసేయండి. వెళ్తున్నాడు కదా బ్రో. ఆ బ్రో అయితే ఇప్పుడు మనకి కొన్ని ఫొటోస్ అయితే దింపిండు. మీకు ఆ ఫొటోస్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. నా ఐడి ఇక్కడ ఇస్తా చూడండి. దానికి వెళ్ళి ఫాలో కొట్టేసి ఫొటోస్ అయితే చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే మనం 1000 ఫాలోవర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. జర ఫాలో కొట్టండి భయ్యా. చాలా దగ్గరలో ఉన్నాం. 988 ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకో 988 సంథింగ్ 980 70-80 సంథింగ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలో కొట్టేస్తే జర వెళ్ళిపోవచ్చు. మనం 1000 ఫాలోవర్స్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. జర ఫాలో కొట్టుకోండి. మనకైతే ఇక్కడ వెల్కమ్ టు కర్ణాటక అని బోర్డింగ్ కనబడలే, కానీ వెల్కమ్ టు అర్బన్ బీదర్ రోడ్స్ అని సంథింగ్ ఇది వచ్చింది. మీకు తమిళ చూస్తే అర్థమవుతుంది. కర్ణాటక అయితే ఏం రాలేదు ఇప్పుడు మనకైతే. నేను మర్చిపోయాను, అసలు రూట్ పెట్టుకోవడం మర్చిపోయింది. ఏదో తెలిసినట్టు వెళ్ళిపోతున్నా. బాబా ఇక్కడ ఎండ లేదు, అక్కడ మాత్రం ఎండ ఉంది చూసారా. బాబా 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 అసలు ఇది కదా అసలు. ఇది అడవిలో డ్రైవ్ చేస్తున్నట్టుంది నాకైతే. వేరే ఉంది. ఆహా బా 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 మీ కెమెరా ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ బా 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 సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం రైట్ తిరగాలి. అక్కడ దారిని చూసినరా, వే టు టెంపుల్. అటైతే మనం వెళ్ళిపోవాలి. ఆహా ఈ టెంపుల్ దారి కూడా అసలు చాలా నీట్గా క్లీన్గా ఉందిగా. ఎక్స్పెక్ట్ చేయలేను ఎంత నీట్గా ఉంటుందని. నాకు తెలిసి నా ఇన్స్టా360ని లోపలికి తీసుకుపోలేనేమో. నా ఫోన్తో రికార్డ్ చేస్తా. ఆహాహాహాహా ఇట్లాంటిది కదా నాకు దొరకాలి. ఇది కదా రోడ్ అంటే. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటిది ఇటుకలు అమ్మ ఎంత పెద్ద సైజులు ఉన్నాయి ఇటుకలు. బా 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 బాబా నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. దీన్ని చూసుకుంటే ఎంజాయ్ చేయబుద్ధి నాకు. చాలా బాగుంది అసలు. కొంచెం ఎండ కొడుతుంది, కొంచెం నీడు వస్తుంది, కొంచెం ఎండ కొడుతుంది, కొంచెం నీడు వస్తుంది. చుట్టూ అడవి, మధ్యలో రోడ్డు, ఫుల్ సూపర్ ఉంది. ఇంత గుంతలు, ఇంత డిస్టర్బెన్స్ లేదు. ఆహాహాహాహాహా అఫీషియల్లీ ఇప్పుడైతే మనం కర్ణాటకలో ఉన్నాం. మన బండి అయితే కర్ణాటక వచ్చేసింది. నా బండి మీద ఇది నా బండి ఫస్ట్ టైం ఒక స్టేట్ ఆడడం. ఆహా చూడముచ్చడిగా ఉన్నది స్పాటు మందే. మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసిన. ఇక్కడ లాకర్స్ ఏంటో కనుక్కోవాలా. బయట లాకర్స్ ఎక్కడ ఉంటాయి? లాకర్స్ ఇక్కడ పైన పూరా ఊపర్ జానా. మొత్తం పైకి ఎక్కాలంట. పైన ఎట్లా చూపిస్తా చూడండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి, చిన్నవి. చెప్పు స్టాండర్డ్ ఉందిగా, ఇక్కడ చెప్పులు పెట్టేద్దామా. ఇక్కడ కొంచెం రెస్టింగ్ హాల్స్ లాంటివి కొంచెం చిన్న పెట్టిర్రు. అక్కడ దర్శనం అయిపోయి వచ్చినాక అక్కడ కూర్చొని ప్రసాదం ఏదో ఒకటి తిన్నీకే. ఇప్పుడు పైకి పోయినాక టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ లగేజ్ రూమ్ అని చూసారా.
ఇక్కడ పోయి మనం లగేజ్ అయితే పెట్టుకొని వచ్చేద్దాం. హెల్మెట్, మన హెల్మెట్ ఒకటి ఉంది, బ్యాగ్ ఒకటి ఉంది. ఈ రెండు సేఫేనా ఇక్కడ కాదా డౌట్ వస్తుంది నాకు. వాల్యుబుల్ సిటీ ఓన్ రిస్కా భయము. ఇక్కడ ఒక్కడు కూడా ఆన్లైన్ పెట్టుకోలేదు. మొత్తం క్యాష్ 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 అంటారు. నా దగ్గరేమో ఆన్లైన్లు ఉన్నాయి. టికెట్ కౌంటర్ కాడ చూడరు ఒకసారి. ఇక్కడ ఏంటిదంటే టికెట్ కౌంటర్ దగ్గర పోతే టికెట్కి చేంజ్ కావాలా, క్యాష్ కావాలి. ఇంకోటి ఏంటంటే క్యాష్ కావాలి. ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తలేరు. ఎవరికైనా క్యాష్ ఆన్లైన్ చేస్తే క్యాష్ చేయండి అంటే ఇస్తలేరు ఎవరు. మా కార్డు లేవు అంటారు. ఎవడో వచ్చిండు 7 రూపీస్ 7 మెంబర్స్ దాకా పోవచ్చు. ఇది ఫ్రీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తీసుకోబ్రో మాకు వద్దు, లైన్ బాగా ఎక్కువ ఉంది, నేను స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మేమైతే ఇక్కడ ఫ్రీ టికెట్ దొరికింది నాకు. టికెట్ ఇక్కడ చెకింగ్ చేసి వెళ్ళిపోతే లోపలికి. కాబట్టి లైన్ పెద్దగా ఉందంట, చూద్దాం. ఇక్కడ నేను ఫోన్లో రికార్డ్ చేసిన ఇంకో ఫోన్లో రికార్డ్ అవ్వలేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ ఏంటిదంటే మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు, అంటే మనం వాటర్ లోపలికి దిగే ముందు మనకైతే ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంకో నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది అనమాట. ఒక నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ బయట ఎందుకు పెట్టినారంటే కొంతమంది చిన్నపిల్లలు కానీ లేకపోతే ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ లోపలికి వెళ్ళలేకపోతారు చూడండి, వాళ్ళ కోసం అయితే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ దర్శనానికి అయితే పెట్టేసిండ్రు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే దర్శనం బాగా అయింది, లోపల వాటరు అంతా సెట్ ఉంది, మీరు చూసారుగా వీడియోలలో. ఒక మైనస్ పాయింట్ ఏంటిదంటే గుడికి డ్రెస్ చేంజింగ్కి హాల్స్ లేవు. అంటే ఒక ఉమెన్కి మాత్రమే, ఓన్లీ ఉమెన్కి మాత్రమే డ్రెస్ చేంజింగ్కి ఒక సపరేట్ పెద్ద హాల్ ఇచ్చిండు. మేము మగవాళ్ళందరూ ఇగో ఇట్లా ఓపెన్లో ఈ హాల్లో బట్టలు మార్చేసుకోవాలంట ఓపెన్లో. ఇది ఒక్కటే మైనస్ ఈ గుడికి. మిగతా అంతా సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఓన్లీ ఇదేంటిది చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో విజిట్ చేయండి. పోయి ఫస్ట్ టైం అయింది ఇంత బాగా. అసలు ఇది చూడండి, ఇదంతా చూడండి ఒకసారి ఎట్లుందో. ఈ కొండల మధ్యలో దేవుడు అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అసలు బైక్ మీద ఇష్టలకైతే ఆ థ్రిల్లింగ్ మస్తు అనిపిస్తుంది. కార్ అంటే చూడాలి. ఇంకా ఎవరైనా ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయి, ఇక్కడ గార్డెన్ లాంటిది ఉంది, దాని మీద పోయి ఆరామ్సే సాప్ వేసుకొని ఫుడ్ సామాన్ తెచ్చుకొని తినచ్చు. సో ఇక నేను కూడా ఇక ఎక్కడైనా హోటల్ దొరికితే తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోతా. సో ఇప్పటికి బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జర చూస్తున్నారు, ఉన్న సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ మంది చూస్తున్నారు, వ్యూస్ గట్టిగానే పోతున్నాయంటే నాకున్న సబ్స్క్రైబర్ 120 122 ఎంత ఉన్నారు, దానికి డబల్ చూస్తున్నారు అంటే 300 మంది పోతున్నాయి వ్యూస్. 200 300 దాకా వ్యూస్ పోతున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. జర
సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు లైక్ చేసి షేర్ కొట్టుర్రి. కొట్టిన వారు ఎవరైనా చూస్తుంటే జర సబ్స్క్రైబ్ కొట్టురు స్వామి, జర సపోర్ట్ చేయండి. సో సీ ద నెక్స్ట్ బ్లాగ్.